న్యాయ వ్యవస్థపై తాము పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పేర్కొన్నారు. శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ముందు నుంచి చెప్తున్న విధంగానే రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసు నుంచి కడిగిన ముత్యంలో బయటకు రావడం జరిగిందన్నారు. నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ 2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకుడు సౌందర రాజన్ మృతికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. సౌందర రాజన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజామాబాద్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో ఆన్లైన్ ద్వారా 459 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆఫ్లైన్లో 150 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని 98 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలను డీఈఓ అశోక్ ప్రారంభించారు. నిజామాబాద్ మార్కెట్ యార్డును కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. రైతులు అమ్మకానికి తెచ్చిన పసుపు నిల్వలను పరిశీలించారు. పసుపు పంటకు లభిస్తున్న గిట్టుబాటు ధర, క్రయ విక్రయాల గురించి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్ప గంగారెడ్డిని కార్యదర్శి అప్పన్నను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈనాం విధానం ద్వారా పంట కొనుగోలు ప్రక్రియ గురించి ఆరా తీశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా గాడి తప్పిందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి ఆరోపించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీ శబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించే ముందు పేదలకు వేలాది ఇళ్లు కట్టించి ప్రత్యామ్నాయం చూపించారన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయ పాలనతో నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు.